ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా ఎందుకండి ఇంకా అది పూర్తిగా అదుపులో రాకపోవడం? అంటే మీకు అక్కడ పనిచేశారు కాబట్టి అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడొచ్చా, లేదంటే సామాజిక సమస్యగా చూడాలంటే? అంటే రెండు కలిపి ఉంటాయి. అంటే ఓన్లీ లా అండ్ ఆర్డర్ కాదు, ఓన్లీ సామాజిక కాదు. బికాస్ ఒకటేమో దట్ ఏరియా వెరీ బిగ్ ఏరియా, ఫారెస్టెడ్ ఏరియా ఫర్ వెరీ లాంగ్ టైమ్. అంటే అక్కడ చాలా అంటే పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ, ఎక్కువ పాపులేషన్ లేదు. గవర్నమెంట్ పెనట్రేషన్ అప్పుడులో, ఇప్పుడు బాగా పెనట్రేషన్ అయిపోయింది, కానీ అప్పుడులో అంత గవర్నమెంట్ పెనట్రేషన్ ఉండేది కాదు. అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్, వెదర్ ఇట్ ఈస్ పోలీస్ ఆర్ రెవెన్యూ ఆర్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, అంత పెనట్రేషన్ ఉండేది కాదు. మేబీ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆర్ అంటే ఆ ఏరియాలో పాపులేషన్ లేదు, నాకు పెద్ద అది హిస్టారికల్ ఐడియా లేదు. బట్ ఇట్ వాజ్ నాట్ వెరీ వెల్ పెనట్రేటెడ్ బై గవర్నమెంట్. సో ఆ వ్యాక్యూమ్, నా అర్థంకి ఏమంటే ఆ వ్యాక్యూమ్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఆ స్పేస్ ఎవరు వాజ్ ఆక్యుపైడ్. అండ్ అప్పుడు ఏపీలో అండ్ అదర్ స్టేట్స్లో కూడా వీళ్ళది కాన్ఫ్లిక్ట్ వచ్చింది విత్ లా ఎన్ఫోర్స్మెంట్. సో ఇది ఒక షెల్టర్గా వాళ్ళకి సేఫ్గా మారిపోయింది. అండ్ ఓవర్ ద టైమ్ ఆ షెల్టర్ తీసుకుంటూ మంచి బేస్గా డెవలప్ చేసుకున్నారు విత్ లాట్ ఆఫ్ అండ్ అక్కడ నుంచి ట్రైబల్స్ని రిక్రూట్ చేసుకోవడం ఇంటూ దేర్ ఆర్గనైజేషన్. అక్కడ బాగా బ్రెయిన్ వాష్ చేసి ఈ యంగ్ పీపుల్, విలేజర్స్ని, వాళ్ళు చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది అక్కడ ఆ ఏరియాస్లో, వాళ్ళు మంచిగా బ్రెయిన్ వాష్ చేసుకొని అక్కడ అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ సిస్టమ్ని వాళ్ళు ఒక పాయింట్లో క్యాప్చర్ చేసుకున్నారు. అంటే ఈ ఇష్యూని మీరు కింద వాళ్ళకు తీసుకువెళ్ళి అంటే వాళ్ళని మీ గవర్నమెంట్ వైపు తిప్పే విధంగా, సరెండర్ చేసే విధంగా మీరు ఏమైనా కార్యక్రమాలు చేశారు? ఖచ్చితంగా. అంటే నేనే కాదు, అంటే ఫుల్ డిపార్ట్మెంట్. అండ్ అంటే 2005-06 దాని ముందు కూడా ఐ థింక్ దే హ్యాడ్ స్టార్టెడ్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్ అంటే వాళ్ళకి బ్రింగ్ దెమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ అని, బై నాట్ ఓన్లీ డెవలప్మెంట్ బట్ ఆల్సో అంటే ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ పెట్టుకొని వాళ్ళకి చెప్పడం దట్ అల్టిమేట్లీ ఎవ్రీబడి వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ సైడ్. మీరు అంటే గవర్నమెంట్ మీకోసమే ఉంది, మీకు హెల్ప్ చేయడానికే ఉంది. అది అట్ ఆల్ లెవెల్స్, వెదర్ ఇట్ ఈస్ పోలీస్ లెవెల్, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ ఆర్ పొలిటికల్ లెవెల్లో కూడా ఎంగేజ్మెంట్స్ బాగానే చేశారు. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు పోస్టింగ్? ఇక్కడ తర్వాత 2012లో నేను ఏపీకి వచ్చాను. ఏపీకి వచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఒక 2 months ఐ వాజ్ వెయిటింగ్ చీఫ్ ఆఫీస్ ఫర్ అ పోస్టింగ్. ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ మెదక్గా వెళ్ళాను. ఎస్పీ మెదక్గా ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు ఒక ఎమ్మెల్యేతో ఢీకొన్నారు, ఎక్కువ కాలం పనిచేయలేకపోయారని వచ్చారు. టైమ్ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యూ డూ ఇన్ దట్ పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్. వెదర్ ఐ వాజ్ ఏబుల్ టు డ్యూ మై డ్యూటీస్, అంటే నా పోస్ట్కి చేసిన న్యాయం చేయగలనా లేదో అది ఇంపార్టెంట్. ఎంతసేపు ఉన్నాను, 3 months ఉన్నాను, 1 year ఉన్నాను, 5 years ఉన్నాను, ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఎంత టైం పని చేసాం కాదు, ఉన్న టైం కరెక్ట్గా చేసాం. నా దగ్గర నుంచి వాట్ ఎక్స్పెక్టేషన్స్ దట్ ద పోస్ట్ హ్యాస్, ద గవర్నమెంట్ హ్యాస్, ద పీపుల్ హ్యావ్, దట్ వెదర్ వన్ ఈస్ ఫుల్ఫిల్లింగ్.